నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారత క్రికెట్ జట్టులో మరోసారి అంతర్గత విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 సిరీస్ మధ్యలో చోటు చేసుకున్న ఒక ఊహించని పరిణామం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జట్టులో తనకు వరుసగా అవకాశం ఇవ్వకపోవడంపై స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు కొన్ని మీడియా కథనాలు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు భారత జట్టు యాజమాన్యం గాని, కోచ్ గౌతమ్ గంభీర్ గాని, సంజు శాంసన్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత యువ జట్టు ఇప్పటికే వరుస సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండవ టీ20లో భారత్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పరాజయం పాలైంది. దీంతో మూడో మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో మ్యాచ్ ఫలితాన్ని ఒంటి చేత్తో మార్చగల సామర్థ్యం ఉన్న సంజు శాంసన్ ను వరుసగా బెంచ్ కే పరిమితం చేయడం పెద్ద చర్చకు దారితీసింది. గతంలోనూ ఎన్నోసార్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న సంజు అభిమానులు మరోసారి అతడికి అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ తనలాంటి అనుభవజ్ఞుడికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని సంజు కోచ్ను నేరుగా ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి డ్రెస్సింగ్ రూమ్ లో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జట్టు ఎంపిక విషయంలో తనకు సరైన వివరణ ఇవ్వడం లేదని సంజు అసహనం వ్యక్తం చేసినట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. సంజు శాంసన్ కెరీర్ ను పరిశీలిస్తే అతను అవకాశాలు వచ్చిన ప్రతిసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాతి సిరీస్ లో మళ్లీ బెంచ్ కే పరిమితం కావడం అతని కెరీర్ లో తరచూ కనిపించిన అంశం. ఇదే కారణంగా అభిమానులు ఎప్పటి నుంచో జట్టు ఎంపిక విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తు జట్టును తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సమయంలో అనుభవజ్ఞుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు రావడం సహజమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ లో నిజంగానే వాగ్వాదం జరిగిందా, లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఈ ప్రచారం బయటకు వచ్చిన తర్వాత సంజు అభిమానులు సోషల్ మీడియాలో కోచ్ గంభీర్, జట్టు మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జస్టిస్ ఫర్ సంజు వంటి హ్యాష్ ట్యాగ్లు మళ్లీ ట్రెండ్ అవుతూ ఉండగా, ప్రతిభ ఉన్న ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం జట్టు ఎంపిక పూర్తిగా టీమ్ కాంబినేషన్ ఆధారంగానే జరుగుతుందని, ప్రతి ఆటగాడికి ఒకేసారి అవకాశం కల్పించటం సాధ్యం కాదని మేనేజ్మెంట్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మూడో టీ20 పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సిరీస్ ను సమం చేసే అవకాశాలు నిలుస్తాయి. ఇలాంటి కీలక సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జట్టు మనోధైర్యంపై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా మొదలైంది. గత మ్యాచ్ లో నిరాశపరిచిన కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వొచ్చని నిన్నటి వరకు ప్రచారం జరిగినా, ప్రస్తుతం వస్తున్న ఈ వార్తల నేపథ్యంలో అతను తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడికి అవకాశం లభిస్తే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో మ్యాచ్ కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బ్యాటింగ్ క్రమంలో మార్పులు, బౌలింగ్ విభాగంలో కొత్త కాంబినేషన్లు, ఫీల్డింగ్ లో దూకుడు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోని ప్రతి ఆటగాడు ఒకే లక్ష్యంతో ముందుకు సాగడం చాలా కీలకం. ఏదైనా అంతర్గత విభేదం నిజమైతే దానిని వెంటనే పరిష్కరించడం మేనేజ్మెంట్ బాధ్యతగా మారుతుంది. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే మైదానంలో ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ప్రచారంలో ఉన్న వార్తలను పూర్తిగా నిజమని భావించడం కూడా సరైంది కాదు. మ్యాచ్ కు ముందు ఇలాంటి వార్తలు తరచూ వినిపించటం క్రికెట్ లో కొత్త విషయం కాదు. అందుకే అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలంటే జట్టు యాజమాన్యం లేదా సంబంధిత వ్యక్తుల అధికారిక స్పందన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం మూడవ టీ20 ఫలితంతో పాటు సంజు శాంసన్ కు అవకాశం దక్కుతుందా? కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ప్రచారంపై స్పందిస్తారా? డ్రెస్సింగ్ రూమ్ లో నిజంగానే విభేదాలు జరిగాయా, లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా అనే ప్రశ్నలే భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.